అందరికీ నమస్కారం. ఈనాడు గ్రేటర్ రాయలసీమలో ఉన్న ఈడిగల కుల ధృవీకరణ పత్రంలో ముందు వరుసలో గౌడాన్ వచ్చి బ్రాకెట్లో సబ్ క్యాస్ట్ ఈడిగా చెట్టుబజ శ్రీశైన యాత గమ్మల్ల కలేల అని మా సబ్ క్యాస్ట్ రావడం, గ్రేటర్ రాయలసీమలో ఉన్న ఈడిగలందరూ ప్రభుత్వం నుండి రావాల్సిన రాయితీలు కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు కోల్పోయే ప్రమాదం ఉంది. మా ఈడిగ జాతికి ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది కనుక ఈనాడు గ్రేటర్ రాయలసీమలో ఉన్న మా ఈడిగలందరూ కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి ముందు వరుసలో కుల ధృవీకరణ పత్రంలో ఈడిగ వచ్చిన తర్వాతే బ్రాకెట్లో సబ్ క్యాస్ట్ అన్నీ రావాలా. అట్లా వచ్చినప్పుడే మా ఈడిగలు ప్రత్యేకంగా గుర్తింపు వస్తుంది. జనాభా నిష్పత్తిలో కూడా మాకు కులగణన త్వరలో చేపట్టబోతున్నారు. గౌడ ఈడిగా రెండు కలిపి చేయమని సీరియల్ నెంబర్ 110లో మాకు రావడం జరిగింది. ఇంతకుముందు మేము గెజిట్ నెంబర్ 4లో ఉండేవాళ్ళము కనుక ఈడిగల గ్రేటర్ రాయలసీమలో ఉండేవారిని ప్రత్యేకంగా జనాభా నిష్పత్తిలో గుర్తించి కుల ధృవీకరణ పత్రంలో కూడా ఈడిగానే ముందు వరుసలో రావాల్సిందిగా ప్రభుత్వానికి కలెక్టర్ గారికి ఇచ్చాము. కలెక్టర్ గారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా చేయడం జరిగింది. కాకపోతే ప్రభుత్వంలో ఈనాడు కొనసాగుతున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారికి మా గీత సకులాల తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఏ ఒక్కరు కూడా గీత సకులాన్ని గుర్తించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పొచ్చు. ఎందుకంటే వైన్ షాపుల్లో బార్లలో కూడా మాకు రిజర్వేషన్ ఇచ్చి మేము ఆర్థికంగా, రాజకీయంగా, వ్యాపారపరంగా ఎదగాలని ఒక దృఢ సంకల్పంతో ఆనాడు పాదయాత్రలో ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినప్పుడు హామీని నెరవేర్చిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు అని కూడా ఈ పత్రికా మూలకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కనుక చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, ఈసీ మినిస్టర్ గారి దృష్టికి కూడా విషయం తీసుకెళ్ళి గ్రేటర్ రాయలసీమలో ఉన్న ఈడిగల్ని ఈడిగలుగానే గుర్తించాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం.